ఏంటి ఎలక్సొచ్చిన వాసన వస్తుంది? అబ్బో దరిద్రమైన వాసన దీని నుంచే వస్తుంది. ఓ బిట్టు బిట్టు, ఏమైంది గంగు భాయ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏంటిది బిట్టు? కళ్ళు కనపట్లేదా? నాకు కనిపిస్తున్నాయి, నీకే ముక్కు పనిచేయట్లేదా? కుక్కల కంటే షార్ప్ గా పనిచేస్తాయే. మరి వాసన రావట్లేదా? వస్తుంది. నీ నుంచి చెమట వాసన ఎలక చచ్చినంతగా వస్తుంది. అది నా నుంచి కాదు, నువ్వు సరిగ్గా ఉతకని ఈ టవల్ నుంచి. నేను సరిగ్గా ఉతకపోవడం ఏంటి? ఈ కాలనీలో బెస్ట్ ఇంటి దోబి అవార్డు నాకే వస్తుంది కదా. మరి ఈ టవల్ ఎందుకు వాసన వస్తుంది? ఏమో, నేను మాత్రం బాగానే ఉతికాను. అంటే పొరపాటుగా వాసన పీల్చిన నాదేనా తప్పు? సరే అట్లయితే నేను ఉతుక్కో. ఆహా, అంతదాకా వచ్చిందా? నన్నే ఉతుక్కోమనేంత గొప్పవాడు అయిపోయావా? నా ఉతుకుడు నచ్చకపోతే నీకు నచ్చినట్టు ఉతుక్కో. నా భుజస్కంధాలపై కుటుంబ భారాన్ని మోస్తున్న నన్ను ఇంటి పని కూడా చేయమంటావా? ఏంటి ఏదో కూలి పనో 4 ఇళ్లలో పాచి పనో చేసి పోషిస్తున్నట్టు మాట్లాడతావు? ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్ట్ కాదు, సీనియర్ ఆర్టిస్ట్. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అన్ని రోజులు అలాగే ఉన్నావంటే ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటావని అర్థం. పెద్ద కళాకారిని కావాలన్న నా కళ కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తూనే ఉంటాను. ఎవరికా అసలు నీ బదులు నేను ట్రై చేసి ఉంటే ఈ పాటికి నంది అవార్డు, నేషనల్ అవార్డు అలా అలా నడుచుకుంటా వచ్చిండేది. ఏంటి నువ్వు యాక్టింగ్ చేస్తావా? ఏది నా ముందు ఒకసారి చెయ్యి. చేస్తాం, అదేమన్నా బ్రహ్మ విద్య? అబ్బా, అంతుందా నీకు? నువ్వు యాక్టర్ అయిపోతావా? నటించేస్తావా? ఏదమ్మా నా ముందు ఒకసారి చేయమో చూద్దాం. చేస్తాం. చేస్తా చేస్తా అంటాం కాదు, గరిట పట్టుకొని పిలక పట్టుకొని ఊపుకుంటూ తిరగడం కాదు, గొంతు తిప్పుకోకుండా డైలాగుని తిప్పాలి. దాదా దాదా చెయ్ 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 అట్ట పూరకొచ్చినట్టు మీద పడతావేంటి? చెయ్ 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 దా 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 ఇక్కడ 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 యాక్షన్ 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 యాక్షన్. నువ్వు యాక్షన్ యాక్షన్ అంటే చేయడం కాదు, కెమెరా కావద్దు. కెమెరా లేకుండా చేస్తావు. కెమెరా కదా? కెమెరా ఓకే. చెయ్ చెయ్ యాక్షన్ యాక్షన్ యాక్షన్. ఇదేంటి సెల్ ఫోన్ కెమెరా, సినిమా కెమెరా బెటర్ చేస్తా. ఇది 13 మెగాపిక్సెల్. ఇందులో కూడా సినిమాలానే వస్తుంది. దా 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 యాక్షన్ యాక్షన్ దా చెయ్ చెయ్. నాకు ఈ లొకేషన్ నచ్చలా. ఈ లొకేషన్ నచ్చలేదా? అయితే లొకేషన్ చేంజ్. పద ఇక్కడ ఓకేనా? చెయ్ ఇప్పుడు చెయ్ చెయ్. ఏదో మాట వరుస కంటే ఇంత రాద్దామని చేస్తావు గంగు. మరి అనంత ఈజీ కాదు, చేస్తే తెలుస్తుంది. చెయ్ 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 చెయ్. కంగారు పడతావేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? సీనియర్ గంగారు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నట్టున్నారా? ఓహో, యాక్టింగ్ నుంచి డైరెక్షన్ మీదకి మోజు మళ్ళినట్టుంది. విజయ్ నిర్మల్ గారు లాగా లేడీ డైరెక్టర్ అయిపోదాం అనుకుంటున్నారేమో. రామ్ గోపాల్ వర్మ గారు ఫ్లో కెమెరాతో మూవీ తీసి న్యూ ట్రెండ్ స్టార్ట్ చేస్తే మీరు సెల్ కెమెరాతో మూవీ తీసి రికార్డ్ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యో అది కాదు రామ్జీ, ఏదో పొరపాటున నీకంటే బాగా యాక్ట్ చేయగలను అని నోరు జారాను అంతే. చెయ్ మరి దా, చేసి నన్ను మించి స్టార్ వైపు దా చెయ్ చెయ్ చెయ్. ఊరుకో గంగు. ఏం జరుగుతుంది? మీ నాన్న నాకంటే పెద్ద స్టార్ అయిపోతాడు. కమాన్ డాడీ, ఇదే నీకు మంచి అవకాశం. ఏం చేయాలమ్మా? యాక్టింగ్ డాడీ, ఏదో ఒకటి చెయ్. ఒరేయ్, ఆ కెమెరా నా మొహం మీద పెడుతుంటేనే సిగ్గా ఉందిరా నాకు. మరి కెమెరా పెడితే ఇలానే ఉంటుంది. రాంబాబు అంతే, మొదటిసారి వణికిపోయాడు. ఏమండి, నేనేం వణికిపోలా, చాలా కాన్ఫిడెంట్ గా చేసా తెలుసా? అదేం పెద్ద మ్యాటర్ కాదండి. కమాన్, ఈజీగా చేసి పారేయండి. కమాన్ బిట్టు, నీలో అది ఉంది. యు కెన్ డు ఇట్. ఏం చేయాలమ్మా? బట్ ఐ కాంట్. బిట్టు గారు, ఛాలెంజ్ చేశాక మీ దృష్టి రివెంజ్ మీదే ఉండాలి గానీ ఇలా భయం మీద చూసే వాళ్ళ మీద ఉండకూడదు. అబ్బా నీకప్పుడే ఆడియన్స్, ఫస్ట్ హాఫ్ పడక ముందే ఫ్యాన్స్. దా దా వచ్చి నీ నటనా కౌశల్యం చూపించు. కమాన్ బిట్టు, కమాన్. జై నందమూరి తారక రామారావు. ఆచార్యదేవ, ఏమంటివి ఏమంటివి? జాతి నెపమున సూత సుతుల కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులం? ఇంత ఏల అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడైన ఈ శాంతరముడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులం. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయకు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఆ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది.
కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదం ఎందులకు. వావ్ వాట్ ఏ యాక్టింగ్. సింప్లీ సూపర్. మైండ్ బ్లోయింగ్. నన్ను మీ ఫ్యాన్ అయిపోయాను. బిట్టు ఇంత టాలెంట్ పెట్టుకొని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? అవును బిట్టూజీ, మీలో మీకు తెలియని స్టార్ ఉన్నాడు. మీకంటూ కొత్త స్టార్ బిర్యానీ రెడీ చేసుకోవాల్సిందే ఫ్యాన్స్. ఊరుకోండి, నేను ఈ వయసులో స్టార్ ఏంటి? మన తెలుగు ఆడియన్స్ వయసు చూడు, ఓన్లీ పర్ఫార్మెన్సే. పెండి తెరపై ఇందాక చేసిన యాక్టింగ్ లో 50% చేస్తే చాలు, ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేయి. ఇన్నాళ్ళు నేనే పుడింగిలాంటి స్టార్ అని అందరికి చెప్పుకొని తిరిగాను, కానీ నన్ను మించిన స్టార్ నువ్వేనని ఇప్పుడు తెలిసింది. ఇదేదో నా చావుకొచ్చేటట్టుందే. ఇక నా తపన జీవిత లక్ష్యం నిన్ను స్టార్ని చేయటమే. ఈ సెల్ ఫోన్ వీడియో చాలు, నిన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోతాను చూడు. ఆ, రండి క్రేజీ స్టార్ గారు, కూర్చోండి. ఏంటి రామ్జీ మీరు కూడాను? మీ పర్ఫార్మెన్స్ చూస్తున్న ఎవరైనా ఇదే అంటారండి. మా ఆవిడ కూడా ఇలాగే అనుకుని అన్ని సినిమా ఆఫీసులకు వెళ్ళి ఫోటో ఇచ్చిందంట. వావ్, అయితే మీ పర్ఫార్మెన్స్ ఇంట్లోనే కాదు థియేటర్ లో కూడా చూడొచ్చు అన్నమాట. అలా చూసే ఛాన్సే లేదు. ఏమి ర్యాక్ చేయరా? చేస్తాను గాని అంతమంది ముందు యాక్ట్ చేసే ధైర్యం కావాలి. బిట్టు, ఏం మాట్లాడుతున్నావు? నీకోసం ఎప్పుడూ తొక్కని సినిమా ఆఫీసులు గడపలు తొక్కితే నీకు యాక్టింగ్ రాదు, ధైర్యం సరిపోదు అంటావా? బిట్టు గారు, యాక్టింగ్ అనేది కొంతమందికి ఇన్బిల్ట్ ఉంటుంది. అది మీలో ఉంది. మీకు ఇప్పుడు కావాల్సింది ధైర్యం. దాంతో పాటు యాక్టింగ్ కూడా కావాలమ్మా. బిట్టు, నీకు ఏదైతే రాదని భయపడుతున్నావో, నీకు ఏదైతే అబద్ధాన్ని ఆందోళన చెందుతున్నావో, ఏదైతే చేయలేనని అచేతనంగా ఉన్నావో, ఏదైతే లేదని లజ్జగా ఫీల్ అవుతున్నావో, అవన్నీ నీకు పోగొట్టి నీకు నటనంటే ఏంటో నేర్పిస్తా, నీతోనే చేయిస్తా. పద. సీనియర్ గంగ్ గారు నటన శిక్షణాలయం ప్రారంభించినట్టున్నారు. పదండి మనవి వెళ్ళొద్దాం. నేను నీకు నవరసాలు నేర్పుతాను. గంగు, ఇంట్లో 2 పూట్ల మిరియాల రసం పెట్టుకు తాగేవాడిని. నాకెందుకు ఈ నవరసాలు చెప్పు. నోరు మూసుకొని చెయ్యి. అంటే డైలాగు లేకుండా చేయించా? కాదు, నేనెలా చేస్తే అలా చెయ్యి. ఏంటి గంగు, ఎప్పుడు లేని నాకు దండం పెడుతున్నావు? మీ యాక్టింగ్ చూసి పెడుతుందేమో. కాదు, నటరాజుకి నమస్కరించాను. అది నాట్యం నేర్చుకున్నప్పుడు పెడతారు కదా. నటరాజు నాట్యానికే కాదు బాబు, నటనకు కూడా గురువే. ఇదేదో కొత్త లాజిక్ లాగుంది. బిట్టుగారు చేసేయండి. బిట్టు, ఇప్పుడు నేను నీకు భయానక రసం నేర్పిస్తాను. ఎరా, నా ఏరియాకే వచ్చి నన్నే చంపేద్దామని స్కెచ్ చేస్తావా? ఎవరు? నువ్వేరా. ఇవాళ నీ రక్తం జావలాగా తాగుతాను, నీ పేగుల్ని బోటీ చేసుకొని తింటాను. చూడరా, యాక్టింగ్ నేర్పించమంటే ఓవర్ యాక్టింగ్ నేర్పిస్తుంది. అయితే ఇలా నేర్పిస్తే ఇంట్లో ఒక ఓవర్ యాక్టర్ తో పాటు ఇంకోటి తయారవుతాడు. దాన్ని అడ్డుకోవాలంటే రాంబాబు నువ్వే వెళ్ళి యాక్టింగ్ నేర్పించాలి. నేనా? అవును రాంబాబు, నువ్వు మాత్రమే సహజంగా నేర్పించగలవు. నీ అంత ఓవర్ యాక్షన్ నాకు రాదు గంగు. చేస్తేనేగా వచ్చో రాదో తెలిసేది. చెయ్యి. చెయ్యి. ఎరా, నా ఏరియాకి వచ్చి నన్నే చంపేయాలని స్కెచ్ చేస్తావా? అవతల వాళ్ళు భయపెట్టమంటే నువ్వే భయపడుతూ చెప్తావేంటి బిట్టు? నీకింకా ఎక్స్ప్రెషన్ రావాలి. నీ ఎక్స్ప్రెషన్ చూసి థియేటర్ లో జనాలు, ప్రొజెక్టర్ లో ఫిలిం వేసే ఆపరేటరు అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోవాలి. ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తే జనం షాక్ అవడం కాదు, చెప్పులు కుర్చీలు విసురుతారు. ఏమండి, మీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతుంటే ఇంకొకరిని మీలాగే తయారు చేస్తే ఇండస్ట్రీ ఏమైపోతుంది? లేకపోతే బిట్టుని నిత్యానంద్ ఇన్స్టిట్యూట్ కి పంపుదావా? యావండి, నిత్యానంద్ మాస్టర్ కంటే గొప్ప మాస్టర్ మన ఇంట్లోనే పెట్టుకుని మీరు అక్కడ పంపిస్తా అంటారేంటి? ఎవరబ్బా నన్ను స్టార్ చేసే కాకలు తీరిన మాస్టరు? ఇంకెవరు? మన రేటింగ్ స్టార్ రాంబాబు. నిజమేనా రాంబాబు? నువ్వు హీరో అయ్యుండి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి యాక్టింగ్ నేర్పుతావా? అవును. ఈ పబ్లిసిటీ చాలు. రాంబాబు చెక్కిన శిల్పం అని చెప్తే నా బిట్టుకి ఆలోచించకుండా వేషాలు ఇస్తారు డైరెక్టర్లు. ఇదిగోండి, నేను నేర్పించానని ఎవరికి చెప్పకుండా ఉంటేనే నేర్పిస్తా. సరే, నా బిట్టుకి టాలెంట్ ఉంది, నీ అనుభవంతో ట్యూన్ చేయి, అవకాశాలు నేను సంపాదిస్తా. అవసరం లేదు, ఆయన పోర్ట్ఫోలియో తీసుకెళ్లి మిగిలిన చిన్న సినిమా ఆఫీసులో ఇవ్వండి. అలాగే, నువ్వు నేర్పించేది నువ్వు నేర్పించు, నేను నేర్పించేది నేను నేర్పిస్తా. మీరు నేర్పిస్తే నేను నేర్పించను, నేను మాత్రమే నేర్పించాలి. అలా అయితేనే నేర్పిస్తా. సరే సరే, నేను వెళ్ళి మిగిలిన సినిమా ఆఫీసులో ఫోటోలు ఇచ్చేసి వస్తా. బిట్టు, జాగ్రత్తగా నేర్చుకో. బిట్టుజీ, భయానక రసం అంటే ఏం ఉండదు. మీరు సహజంగా పాముని తేళ్లని చూసి భయపడినట్లు వేటిని చూస్తే భయపడతారు? మా ఆవిడని చూస్తే భయపడతాను. ఏది ఒకసారి భయపడండి.
అబ్బాబాబా ఇంతే బిట్టుజీ. అంతేనా? యాక్టింగ్ ఇంత తేలిక? రామ్జీ మీరు పక్కన ఉంటే ఏదైనా నేర్చుకోగలనన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగని ఫ్రీగా నేర్చుకుంటారా ఏంటి? మీ మేలు మర్చిపోలేండి. మర్చిపోకూడదంటే గుర్తుంచుకునే అంత డబ్బులు ఇవ్వాలి మరి. అట్టయితే మా ఆవిడ దగ్గర నేర్చుకుంటాను, మీరందరూ చచ్చూరుకుంటారు. ఏదో మా వాళ్ళు ఎకసెక్కలాడుతున్నారులేండి. అవును బిట్టుజీ, ఇప్పుడు మీరెవరికి చెప్పకపోయినా రేపు బాగా పేరు వచ్చిన తర్వాత ఏదైనా టాక్ షోకి వెళ్ళినప్పుడు నా పేరు చెప్పండి చాలు, అదే నాకు పెద్ద ఫీజు. ఓకే రామ్జీ, మొదలెడదామా గురుజీ? బిడ్డు గారు మీరు బట్టలు ఆరిస్తున్నారా? అదేంటమ్మా అంత ఆశ్చర్యంగా అడిగారు? రోజు మా ఇంట్లో బట్టలారేసి నేనేగా. రోజు వేరు ఈ రోజు వేరు. ఏంటి పంచాంగంలో ఇవాళ మగాళ్ళు ఎవరు బట్టలారేయకూడదని రాసిందే? కాదండి, మీరు కాబోయే యాక్టరు. ఇలా బట్టలు తగడాలు అంట్లు తోడాలు చేయకూడదు. కాలు మీద కాలేసుకుని కూర్చోండి, అన్ని అందించమని అడగాలి. అంత ఆడంబరం ఉంటే గానీ యాక్టర్ ఎవరమ్మా? అవును బిట్టు గారు. చాలే ఊరుకోండమ్మా. నేనేదో ఆవేశం కొద్దీ మా గంగూబాయి మీద అరిచాను, నీకంటే బాగా యాక్టింగ్ చేయగలను అని. అంత మాత్రానికి అందరూ సీరియస్ గా తీసేసుకుని నన్ను యాక్టర్ని చేయాలని ఆగాయిచానికి బాధపడతారు. అలా ఎందుకు అనుకుంటావు? ఇదే నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనుకో. ఇలా నోరు జారే చాలా మంది పెద్ద స్టార్లు కూడా అయిపోతున్నారు. కాలు జారితే కడుపు వస్తుందని విన్నాను గాని నోరు జారితే స్టార్డమ్ వస్తుందా? టీవీలో చూడలేదు? ఎవరైనా ఒకడు తిడుతూ ఇంటర్వ్యూ ఇచ్చాడనుకో, అదే పనిగా తన్ని ఇంటర్వ్యూ చేస్తూ పెద్ద స్టార్ ని చేసేస్తున్నారు. అవును, నాను చూస్తున్నాను. ఓహో, ఆ రకంగానా? ఏదో ఒక రకంగా నువ్వైతే యాక్టర్ అయిపోతావు. ఇక మీదట ఇలాంటి పనులు చేయకండి. ఏదో అలవాటైన ప్రాణం కదమ్మా, సడన్ గా మానమంటే చేతులు ఊరుకుంటావే. పనోళ్ళని పెట్టుకో. ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారమ్మా? ఓ పని చేయకూడదు, మీరు మీ పని చేసుకుంటూ మా పని కూడా చేసి పెట్టకూడదు. ఈ మిగిలిన బట్టలారేండి, ఆరేసుకోండి. మరి అందుకే ఉచిత సలహాలు ఇవ్వకూడదు, ఎవడు పని వాడు చేసుకోవాలి. బిట్టుజీ, మీరు చాలా తక్కువ టైంలో యాక్టింగ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోయారు. రామ్జీ, నిత్యానంద్ మాస్టర్ చెప్పినా ఇంత ఫాస్ట్ గా నేర్చుకోగలిగేవాడిని కాదు. దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ గురుజీ. రామ్జీ నుంచి గురూజీ అని పేరు మార్చారా ఏంటి? నటనలో నాకు గురుజీ కాబట్టి ఓ రామ్జీయే నా గురుజీ. అయ్యో, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళ మీద పడకూడదు బిట్టు గారు. గురువుకి చిన్న పెద్ద ఉండదు గంగా. బిట్టు ఈవిడేంటి పాత సినిమాలో విలన్ వెంటపడి హీరోయిన్ లా అరుస్తుంది? బిట్టు, ఏంటి గంగు ట్రైనింగ్ కే ఇంత గోళ, ఈ నరుపులు అవసరమా? ఈ గోలంతా ట్రైనింగ్ గురించి కాదు, మీకు సినిమా ఆఫర్ వచ్చింది. బిట్టుజీ కంగ్రాచులేషన్. ఏ హీరో ఫాదర్ గాను వచ్చేసి ఉంటుంది. లేకపోతే మీకు మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ ఏమో. మన గోల్డ్ హీరోలకి టూప్ గా అవకాశం ఇచ్చినారా? కాదు, వాళ్ళొక్క బర్నింగ్ స్టార్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను రేటింగ్లు ఇస్తాను కాబట్టి రేటింగ్ స్టార్ అయ్యాను. బిట్టు బేరింగ్ స్టార్ ఎలా అయ్యాడు? బర్నింగ్ స్టార్ కి తెలుగు అనువాదం మండుతున్న తార. నాకు అర్థమైంది. బరియల్ గ్రౌండ్ లో శవాల్ని బర్న్ చేసే కాటి కాపరి వేషం అయి ఉంటుంది. బిట్టుజీ, నేను రెడీ. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, ఏ క్యారెక్టర్ లోనైనా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఆ ఒక్క ఛాన్స్ వీళ్ళు ఊహలో ఉన్నట్టు ఉత్తుత్తి క్యారెక్టర్ కాదు బిట్టు, సూపర్ క్యారెక్టర్. డైరెక్టర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేసిన అవకాశం రాని ఈ రోజుల్లో ఆయనే మీ దగ్గరకు వచ్చి అవకాశం ఇవ్వడం మీ అదృష్టం బిట్టుజీ, మీ అదృష్టం. ఆ డైరెక్టర్ గారికి టైం లేదంట. బొంబాయి నుంచి టికెట్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి మన ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంత తొందరగా ఛాన్స్ దొరకడం మీ అదృష్టం బిట్టు గారు. మీరు ఇలాగే మరిన్ని క్యారెక్టర్లు చేసి పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించాలి. థ్యాంక్స్ అమ్మా. ఎవరు? హూ ఇస్ ద బిట్టు? బిట్టు ఎవరు ఇక్కడ? ఐ వాంట్ బిట్టు. ఎవరు ఇక్కడ బిట్టు? ఆర్ యు మిస్టర్ బిట్టు? Hello. బిట్టు అంటే మీరేనా? నేనే. కమాన్ కమాన్. నమస్కారం జేమ్స్ నమస్తే. గారు. ఓ, నాకు ప్రతి నమస్కారం పెట్టేంత టైం కూడా లేదు. ఓకే. ఐ వాంట్ సీ యువర్ యాక్టింగ్. ఓకే, మీ యాక్టింగ్ చూడాలనుకుంటున్నా. కమాన్ కమాన్, చూపెట్టండి మీ యాక్టింగ్. బాబు, ఈ మలిప్రాయంలో నీ ముసలివాణ్ణి జనారణ్యంలో వదిలేయకు. అసలే నాకు జలుబు, హచ్! అది పడిసంగా మారి ఊపిరితిత్తులకు పట్టేసి ఊపిరందక అల్సర్ క్యాన్సర్ గా మారి నన్ను చంపేస్తే నాకు పిండం ఎవరు పెడతారు బాబు, ఎవరు పెడతారు? కట్ 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 కట్. మీరేంటి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు? ఈ ఏజ్ కి ఆ క్యారెక్టర్లే కదండి వచ్చేవి. సారీ, మీరే నా సినిమాల హీరో.
ఏంటిది ఈదురు గాలికి చెట్లు రాలిపడినట్టు ఏ గాలి రాకుండా నేలను పడ్డారు? పోలేదండి, ముడిచిపోయారు అంతే. ఇదిగో మీరు ఇట్లా పడిపోకండి, నాకు పరువు తక్కువ. సార్ ఇప్పుడు చెప్పండి సార్, నిజంగా నేను హీరోనేనా? అవునండి, నీళ్ళు పోయండి తెలుస్తుంది. సార్ నేను హీరోనంటే నాకు నమ్మశక్యంగా లేదు సార్. అవును, మీరే హీరో, బేరింగ్ స్టార్ బిట్టేష్ బాబు. సార్ నిజంగా నిజమా? అవును, మా సినిమాకి ముదురు హీరో కావాలి. పాలు కారే పిల్ల హీరోలను తీసుకుంటే ఈ రోజుల్లో ఒక ముదిరి వ్యక్తిని హీరోగా తీసుకుంటే మీరు గ్రేట్ సార్, గ్రేట్. ఇంతకీ మన హీరోలకు మళ్ళీ ముదురు వయసులో ఈయన కూడా కాలేజీకి వెళ్ళే హీరోయేనా? కాదు, ఇది ఒక లవ్ స్టోరీ. ఓవర్ రొమాన్స్ లిప్ లాక్ లవ్ ఉంటే మా హీరో చేయడండి. ఆ అమ్మాయికి తెలియదు జేమ్స్ గారు, ఎలాంటి సీన్స్ ఉన్నా మాకు అభ్యంతరం లేదు. ఇది ఒక 50 ఏళ్ల ఒక లవర్ కోసం వెతుకుతున్న పవిత్రమైన ప్రేమ కథ. అబ్బా లైన్ సూపర్ గా ఉన్నది. మొత్తం స్టోరీ చెప్తారా? సార్ ఏం లేదు సార్. ఆయన ఏం చేసి వెళ్తున్నాడండి? రికార్డింగ్ డివైజ్లు ఏమైనా ఉన్నాయేమో డౌట్ వచ్చింది. మళ్ళీ స్టోరీ లీక్ అవుతుంది, ప్రాబ్లం. సార్ మీ స్టోరీని కాపీ చేసి తీసేంత దమ్ము ఇండస్ట్రీలో ఎవరికుంది? సరే, ఈ సినిమాలో హీరోయిన్ కి చిన్నప్పటి నుంచి మూత్రపిండాలు పనిచేయవు, కానీ అమ్మాయిని మీరు ప్రేమిస్తారు. సరిగ్గా పెళ్లి చేసుకునే సమయానికి అమ్మాయి మూత్రపిండాలు పనిచేయట్లేదని మీకు తెలుస్తుంది. ఓహో, అప్పుడు మూత్రపిండాలు లేని హీరోయిన్ నాకెందుకని ఇంకో హీరోయిన్ తో డ్యూయట్ సాంగ్ వేసుకుంటారా? ఆ? కాదు, ఇది పవిత్రమైన ప్రేమ కథ. అప్పుడు హీరోయిన్ కోసం హీరో ఏం చేస్తాడో తెలుసా? నాకు తెలుసు, తను మూత్రపిండాలు ఇస్తాడు. సారీ, హీరో ఇవ్వడు. వేరొకళ్ళవి దొంగిలించిస్తాడా? ఆ? మీరు సబ్జెక్ట్ ని దూరంగా వెళ్ళి ఆలోచిస్తున్నారు. అసలు సినిమాలో హీరోకి మూత్రపిండాలే లేవు. మూత్రపిండాలు లేకుండా హీరో ఎలా బతుకుతాడండి విడ్డూరం కాకపోతే? అదే ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్. మన హీరో డైలీ మూత్రపిండాల్లో షేపులో ఉన్న చిక్కుడు గింజలు తిని బతికేస్తాడు. అదేంటి, మెడిసిన్స్ కదా వేసుకోవాల్సింది. ఆ సినిమాలో అవన్నీ ఏం అవసరం లేదు కదా డైరెక్టర్ గారు. కిడ్నీలే లేనప్పుడు మందులేం పనిచేస్తాయి? ఏ రోజైతే చిక్కుడు గింజలు తినడం మానేస్తాడో ఆ రోజే చనిపోతాడు. మరి హీరోయిన్ ఎలాగ సేవ్ చేస్తాడు? హీరో మూత్రపిండాలు తయారు చేస్తాడు. అంటే హీరో ఈ కథలో సైంటిస్ట్. మరి 50 ఏళ్ళు ఎందుకు సార్ ఎదురు చూడటం? మన హీరో కిడ్నీ తయారు చేయడానికి 6 ఏళ్లు ఆర్ఎంపీ చదువుతాడు. 6 ఏళ్ళు ఎంబీబీఎస్ కదా చదివేది. ఎంబీబీఎస్ చదవాలంటే 12 ఏళ్లు పడుతుందని మన హీరో ఆర్ఎంపీ చదువుతాడు. సినిమా టైటిల్ బిట్టేష్ బాబు ఆర్ఎంపీనా? ఇంతకీ ఆర్ఎంపీ చదివిన హీరో హీరోయిన్ కోసం మూత్రపిండాలు చేస్తాడా? చేసే ప్రాసెస్ లో మూత్రపిండాల పైన మాఫియా కన్ను పడుతుంది. మూత్రపిండాల మీద? మూత్రపిండాలు చేసే హీరో మీద. అవును, హీరో ఏం మాట్లాడతలేడు, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి చూస్తున్నాడు. మీరేంటి ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు? మా బిట్టు, సారీ, బేరింగ్ స్టార్ బిట్టేష్ బాబు. అదే మా బాబు ఆరంగేట్రం అదిరిపోవాలని మా తాపత్రయం. ఈ సినిమాతో మీ బాబు 100 ఏళ్ల వరకు హీరోగానే చేస్తుంటాడు. మేనేజర్ సార్, సార్ అదే మా బాబు డేట్స్ అయి కన్ఫర్మ్ అయిపోయాయి కదా, మరి రెమ్యూనరేషన్ మొత్తం షూటింగ్ జరిగిన 8 రోజులకు కావాలా? 8 రోజులకి అయిపోద్దా? అయిపోతుంది, అవగొడతాం. మొదటి 4 రోజులు విలన్ పెడతా అన్నాడు, మిగతా 4 రోజులకి హీరో పెట్టాలి. ఇదిగోండి, ఫ్రీగా అయినా చేస్తాం గానీ డబ్బులు మాత్రం పెట్టాం. డబ్బులు పెట్టకుండా హీరో ఎలా అవుతారు? సార్ బాబు డబ్బులు పెట్టారంట. ఎలా కుదురుతుంది రిస్క్ తీసుకోకుండా? సరే, ఈ హౌస్ ని షూటింగ్ కు వాడదాం. ఆ విషయం చెప్పు. ఇదిగో సారు మీ ఇల్లు షూటింగ్ వాడతారంట. కనీసం దీనికైనా రెంట్ ఇస్తారా? సినిమాలో ఇదే మీ కాంట్రిబ్యూషన్ అన్నారు జేమ్స్ మౌలి గారు. ఫోన్లేండి, ఒప్పేసుకోండి. బిల్డింగే కదా, అరిగిపోతుందా కరిగిపోతుందా? అలాగే మేనేజర్ గారు. దాట్స్ గుడ్. షూటింగ్ త్వరలో పెట్టుకుందాం. మేనేజర్, డేట్స్ తీసుకో. ఎలా అయితేనే బిట్టు గారు ఇండస్ట్రీకి మరో బాబు గారు అవుతున్నారు. వీళ్ళు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా దానికి తగ్గ హోటల్ బిల్ అని ఫ్లైట్ బిల్ అని ఎలా పిండుతానో చూడు.
బిట్టుజీ యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. వై గురుజీ? 3 వరుస సినిమాలు హిట్ అయితే గానీ రాని ఫ్యాన్ ఫాలోయింగ్ మీ మొదటి సినిమా ఫోటో పోస్టర్ చూసి వచ్చేసిందండి. రాంబాబుకి 5 ఏళ్ళు పట్టిన స్టార్డమ్ నీకు ఓవర్ నైట్ లో వచ్చేసింది. ఫేస్బుక్ ట్విట్టర్ లో మీ ఫోటో షేరింగ్ అయిన ఒక్క రోజులో బేరింగ్ స్టార్ అయిపోయినారు. అవును బేరింగ్ స్టార్, బయట సౌండ్ వినిపిస్తుంది కదా. ఈ బేరింగ్ స్టార్ బిట్టేస్ బాబుని ఒక్కసారి కల్లారా చూద్దామని బయట అభిమానులు ఎదురు చూస్తున్నారు. మీరు లేట్ చేస్తే ఇంటి ముందే ధర్నా చేసేటట్టున్నారు. అయ్యయ్యో, ఫ్యాన్స్ దగ్గర ఆపడానికి కనీసం ఒక్క పోలీస్ అయినా లేరు. మనమే ఇప్పుడు బేరింగ్ స్టార్ కి బాగుంది సార్. పదండి బేరింగ్ స్టార్. సత్తి బేరించార్ గారు నేను మీ నట్టకి పెద్ద అభిమానం అయిపోయినానండి. థ్యాంక్ యూ సత్తి, థ్యాంక్ యూ. ఈ అభిమాన సంఘానికి నువ్వేనా నాయకుడివి? అవును బావా. అధ్యక్షుడని ఊరికే పేరు తగిలించుకుంటే సరిపోదురా? అవును, అన్ని అభిమాన సంఘాల అధ్యక్షుల వల్లే రక్తదానాలు, ఈల్ చీరలు, కళ్ళజోళ్ళు కూడా పంచుతాం. శభాష్ రా సత్తి, నీలాంటి ఫ్యాన్స్ వల్లనే బేరింగ్ స్టార్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. వీటన్నిటికీ డబ్బులు ఎవరిస్తారా? ఇంకోరు మన హీరోనే. ఎంత అవుతుంది? ఎంత అవుతుందండి? మాట 10 లక్షలే. 10 రూపాయలు అన్నట్టు అంత ఈజీగా చెప్తావేంట్రా? రాష్ట్ర వ్యాప్తంగా సేవలుంటే అవుతుంది మరి. అంత నా వల్ల కాదు కానీ ఒక 1000 ఇస్తాను సర్దేసి. సందు వరకు కూడా ఒకటి రాడు. నేను ఇవ్వలేను. ఇప్పుడు డబ్బులు ఇస్తానంటే చేయి కొడతారు, లేదంటే మొహం మీద పేడ కొడతారు.